ఓం శాంతి. ఫిబ్రవరి 18వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇంటింటికి తండ్రి సందేశాన్ని ఇవ్వడం మీ బాధ్యత. ఎటువంటి పరిస్థితిలోనైనా యుక్తిని రచించి తండ్రి పరిచయాన్ని ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇవ్వండి. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ విషయముపై అభిరుచి ఉండాలి? జవాబు: ఏవైతే కొత్త కొత్త పాయింట్లు వెలువడతాయో వాటిని తమ వద్ద నోట్ చేసుకునే అభిరుచి ఉండాలి. ఎందుకంటే ఇన్ని పాయింట్లు గుర్తుండడం కష్టము. నోట్స్ రాసుకొని అప్పుడు ఎవరికైనా అర్థం చేయించాలి. అలాగని రాసుకుని మళ్ళీ ఆ నోట్స్ అలా పడి ఉండడం కాదు. ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి నోట్స్ రాసుకునే అభిరుచి ఎంతగానో ఉంటుంది. పాట: ప్రపంచంలోని లక్షలాది మంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఆత్మిక పిల్లలు అన్న ఈ మాటను ఒక్క తండ్రే అనగలరు. ఆత్మిక తండ్రి తప్ప ఇక ఎప్పుడు ఎవ్వరిని ఆత్మిక పిల్లలు అని అనలేరు. ఆత్మలందరికీ ఒక్కరే తండ్రి అని, మనమందరము సోదరులమని పిల్లలకు తెలుసు. బ్రదర్హుడ్ అని గానం చేస్తారు కూడా. అయినా కానీ మాయ ప్రవేశత ఎలా ఉందంటే దాని వలన పరమాత్మను సర్వవ్యాపి అని అనేస్తారు. మరి అది ఫాదర్హుడ్ అవుతుంది. రావణరాజ్యము పాత ప్రపంచంలోనే ఉంటుంది. కొత్త ప్రపంచంలో రామరాజ్యము లేక ఈశ్వరీయ రాజ్యము అని అంటారు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. రెండు రాజ్యాలు తప్పకుండా ఉన్నాయి: ఈశ్వరీయ రాజ్యము మరియు ఆసురీ రాజ్యము. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము. కొత్త ప్రపంచాన్ని తప్పకుండా తండ్రే రచిస్తూ ఉండవచ్చు. ఈ ప్రపంచంలో మనుషులు కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచం అనేది కూడా అర్థం చేసుకోరు. అనగా వారికి ఏమీ తెలీదు. మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. వివేకహీనులుగా ఉండేవారు. కొత్త సుఖమయమైన ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు? మళ్ళీ పాత ప్రపంచంలో దుఃఖము ఎందుకు ఉంటుంది? స్వర్గము నుండి నరకంగా ఎలా తయారవుతుంది? ఇది ఎవ్వరికీ తెలీదు. ఈ విషయాలనైతే మనుషులే తెలుసుకుంటారు కదా. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి అంటే తప్పకుండా ఆది సనాతన దేవీ దేవతల రాజ్యము ఉండేది. ఈ సమయంలో అది లేదు. ఇప్పుడున్నది ప్రజలపై ప్రజల రాజ్యము. తండ్రి భారత్లోనే వస్తారు. శివబాబా భారత్లోకి వచ్చి ఏమి చేస్తారనేది మనుషులకు తెలీదు. తమ ధర్మాన్నే మర్చిపోయారు. మీరిప్పుడు త్రిమూర్తి మరియు శివబాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. బ్రహ్మదేవత, విష్ణుదేవత, శంకరదేవత అని అంటారు. ఆ తర్వాత శివ పరమాత్మాయ నమః అని అంటారు. కావున పిల్లలైన మీరు త్రిమూర్తి శివుని యొక్క పరిచయాన్నే ఇవ్వాలి. ఈ విధంగా సేవ చెయ్యాలి. ఎటువంటి పరిస్థితిలోనైనా తండ్రి పరిచయం అందరికీ లభిస్తే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మనం ఇప్పుడు వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు.
ఇంకా ఎంతోమంది వారసత్వాన్ని తీసుకోవాలి. ఇంటింటికి తండ్రి సందేశాన్ని ఇచ్చే బాధ్యత మనపై ఉంది. వాస్తవానికి సందేశకుడు ఒక్క తండ్రియే. తండ్రి తమ పరిచయాన్ని మీకు ఇస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి జ్ఞానాన్ని ఇవ్వాలి. ముఖ్యమైనది త్రిమూర్తి శివుని చిత్రము. దీనినే రాజముద్రికగా కూడా తయారు చేశారు. ప్రభుత్వానికి దీని యథార్థమైన అర్థము తెలీదు. అందులో రాట్నం వలె ఉన్న చక్రాన్ని కూడా చూపించారు మరియు అందులో సత్యమేవ జయతే అని రాశారు. దీని నుండి అర్థమేమీ వెలువడదు. అవి సంస్కృత పదాలు. వాస్తవానికి తండ్రి అయితే ఉన్నదే సత్యము. వారు ఏదైతే అర్థం చేయిస్తారో దాని ద్వారా పూర్తి విశ్వముపై మీకు విజయము లభిస్తుంది. తండ్రి అంటారు, నేను సత్యము చెప్తున్నాను. మీరు ఈ చదువు ద్వారా నిజంగా నారాయణునిగా అవ్వగలరు. వారు ఏమేమో అర్థాలు తీస్తూ ఉంటారు. అవి కూడా వారిని అడగాలి. బాబా అయితే అనేక రకాలుగా అర్థం చేయిస్తారు. ఎక్కడెక్కడైతే మేళాలు జరుగుతాయో అక్కడి నదుల వద్దకు వెళ్ళి కూడా అర్థం చేయించండి. పతిత పావని గంగ అయితే అవ్వదు. నదులు సాగరము నుండి వెలువడ్డాయి. అది నీటి సాగరము. దాని నుండి నీటి నదులు వెలువడతాయి. జ్ఞానసాగరుడి నుండి జ్ఞాన నదులు వెలువడతాయి. మాతలైన మీలో ఇప్పుడు జ్ఞానము ఉంది. గోముఖము వద్దకు వెళ్తారు. దాని నోటి నుండి నీరు వెలువడుతుంది. దానిని గంగాజలమని భావిస్తారు. ఎంతో చదువుకున్న వ్యక్తులు కూడా ఇక్కడికి గంగాజలము ఎక్కడి నుండి వస్తుందనేది అర్థం చేసుకోరు. బాణము వేశారు మరియు గంగ వెలువడింది అన్నట్లుగా శాస్త్రాలలో ఉంది. ఇప్పుడు ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. అంతేగాని అర్జునుడు బాణం వేసినప్పుడు గంగ వెలువడిందని కాదు. ఎంత దూరాలలో ఉన్న తీర్థాలకు వెళ్తారు. శంకరుని జటాజూటము నుండి గంగ వెలువడిందని, అందులో స్నానము చేయడంతో మనుషుల నుండి దేవకన్యల్లా అవుతారని అంటారు. మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇది కూడా దేవకన్యల వలె అవ్వడం వంటిదే కదా. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. అందుకే బాబా ఈ చిత్రాలను తయారు చేయించారు. త్రిమూర్తి శివుని చిత్రములో పూర్తి జ్ఞానమంతా ఉంది. వాళ్ళ యొక్క త్రిమూర్తి చిత్రములో కేవలం జ్ఞానాన్నిచ్చే శివుని చిత్రము లేదు. జ్ఞానము తీసుకునే వారి చిత్రము ఉంది. ఇప్పుడు మీరు త్రిమూర్తి శివుని చిత్రముపై అర్థం చేయిస్తారు. పైన జ్ఞానాన్ని ఇచ్చేవారు ఉన్నారు. బ్రహ్మకు వారి నుండి జ్ఞానము లభిస్తుంది. దానిని వ్యాపింపజేస్తారు. దీనినే ఈశ్వరుని ధర్మస్థాపన యొక్క మిషనరీ అని అంటారు. ఈ దేవీ దేవతా ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటటువంటిది. పిల్లలైన మీకు మీ సత్యధర్మము యొక్క పరిచయము లభించింది. మమ్మల్ని భగవంతుడు చదివిస్తారని మీకు తెలుసు. మీరు ఎంత సంతోషిస్తారు. తండ్రి అంటారు,
పిల్లలైన మీ సంతోషానికి అవధులు ఉండకూడదు. ఎందుకంటే మిమ్మల్ని చదివించేవారు స్వయంగా భగవంతుడు. భగవంతుడు నిరాకారుడైన శివుడు, అంతేకాని శ్రీకృష్ణుడు కాదు. సర్వుల సద్గతి దాత ఒక్కరేనని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. సద్గతి అని సత్యయుగాన్ని అంటారు, దుర్గతి అని కలియుగాన్ని అంటారు. కొత్త ప్రపంచాన్ని కొత్తది అని, పాత ప్రపంచాన్ని పాతది అనే అంటారు. ఇప్పుడు ప్రపంచము పాతబడేందుకు ఇంకా 40,000 సంవత్సరాలు పడుతుందని మనుషులు భావిస్తారు. ఎంతగా తికమక చెంది ఉన్నారు. ఒక్క తండ్రి తప్ప ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. బాబా అంటారు, నేను పిల్లలైన మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చి మిగిలిన వారందరినీ ఇంటికి తీసుకువెళ్తాను. ఎవరైతే నా మతముపై నడుచుకుంటారో వారు దేవతలుగా అవుతారు. ఈ విషయాలు పిల్లలైన మీకే తెలుసు. కొత్తవారు ఎవరైనా ఏమి అర్థం చేసుకుంటారు? తోటమాలులైన మీ కర్తవ్యము తోటను నాటి తయారు చేయడము. తోట యజమాని అయితే డైరెక్షన్ ఇస్తారు. బాబా ఏమీ కొత్త వారిని కలిసి జ్ఞానము ఇవ్వరు. ఈ పని తోటమాలులది. ఉదాహరణకు బాబా కలకత్తా వెళ్ళారనుకోండి. అప్పుడు పిల్లలు మేము మా ఆఫీసర్ను, ఫలానా స్నేహితుణ్ణి బాబా వద్దకు తీసుకువెళ్ళాలని అనుకుంటారు. బాబా అంటారు, వాళ్ళు ఏమీ అర్థం చేసుకోరు. తెలివి తక్కువ వారిని ఎదురుగా తీసుకువచ్చి కూర్చోబెట్టినట్లు ఉంటుంది. అందుకే బాబా అంటారు, కొత్త వారిని ఎప్పుడూ బాబా ముందుకు తీసుకురాకండి. ఇది తోటమాలులైన మీ పని, అంతేగాని తోట యజమానిది కాదు. తోటను తయారు చేయడం తోటమాలుల పని. ఈ విధంగా చేయండని తండ్రి డైరెక్షన్లు ఇస్తారు. అందుకే బాబా ఎప్పుడూ కొత్త వారిని కలవరు. కానీ ఎప్పుడైనా అతిథుల్లా ఇంటికి వస్తే వారు మేము దర్శించుకుంటాము, మీరు మమ్మల్ని ఎందుకు కలవనివ్వడం లేదని అడుగుతారు. శంకరాచార్యులు మొదలైన వారి వద్దకు ఎంతమంది వెళ్తారు? ఈ రోజుల్లో శంకరాచార్యునికి చాలా గొప్ప స్థానము ఉంది. చదువుకున్న వారే అయినా కానీ జన్మ అయితే వికారాల ద్వారానే తీసుకుంటారు కదా. ట్రస్టీలు ఆసనముపై ఎవరినైనా కూర్చోబెట్టేస్తారు. అందరి అభిప్రాయాలు ఎవరివి వారివి. తండ్రి స్వయంగా వచ్చి పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తారు. నేను కల్పకల్పము ఈ పాత తనువులోకి వస్తాను. వీరికి కూడా వీరి జన్మల గురించి తెలియదు. శాస్త్రాలలోనైతే కల్పము ఆయువునే లక్షల సంవత్సరాలుగా రాసేశారు. మనుషులైతే ఇన్ని జన్మలు తీసుకోలేరు. ఇక జంతువులు మొదలైన వాటి యోనులను కూడా కలిపి 84 లక్షలుగా చేసేశారు. మనుషులైతే ఏది వింటే దానిని సత్యము సత్యమని అంటూ ఉంటారు. శాస్త్రాలలోనైతే అన్ని భక్తి మార్గపు విషయాలే ఉన్నాయి. కలకత్తాలో దేవీలవి చాలా శోభనీయమైన సుందరమైన మూర్తులను తయారు చేస్తారు, అలంకరిస్తారు. మళ్ళీ వాటిని ముంచేస్తారు. వీరు కూడా బొమ్మల పూజలు చేసే
పసిపిల్లల వంటి వారే, పూర్తిగా అమాయకులు. ఇది నరకమని మీకు తెలుసు. స్వర్గంలోనైతే అపారమైన సుఖాలు ఉండేవి. ఇప్పటికీ కూడా ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. అంటే తప్పకుండా ఏదో ఒక సమయంలో స్వర్గము ఉండేది. అది ఇప్పుడు లేదు. నరకము తర్వాత మళ్ళీ తప్పకుండా స్వర్గము వస్తుంది. ఈ విషయాల గురించి కూడా మీకే తెలుసు. మనుషులకైతే అంశమాత్రము కూడా తెలీదు. అటువంటప్పుడు కొత్తవారు ఎవరైనా బాబా ఎదురుగా కూర్చొని ఏం చేస్తారు? అందుకే పూర్తి పాలన చేసేందుకు తోటమాలి కావాలి. ఇక్కడైతే తోటమాలులు కూడా ఎంతోమంది కావాలి. మెడికల్ కాలేజీలోకి ఎవరైనా కొత్తవారు వెళ్ళి కూర్చుంటే ఏమీ అర్థం చేసుకోరు. అలాగే ఈ జ్ఞానము కూడా కొత్తది. తండ్రి అంటారు, నేను అందరినీ పావనంగా తయారు చెయ్యడానికే వచ్చాను. నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు. ఈ సమయంలో అందరూ తమో ప్రధానమైన ఆత్మలు. అందుకే ఆత్మయే పరమాత్మ, అందరిలోనూ పరమాత్మ ఉన్నారని అనేస్తారు. కావున తండ్రి కూర్చొని ఇలాంటి వారితో తల బాదుకోరు. ముళ్లను పుష్పాలుగా తయారు చేయడం అనేది తోటమాలురైన మీ పని. భక్తి రాత్రి, జ్ఞానము పగలు అని మీకు తెలుసు. బ్రహ్మ యొక్క పగలు, బ్రహ్మ యొక్క రాత్రి అని గానం కూడా చేస్తారు. ప్రజాపిత బ్రహ్మకు అయితే తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు కదా. ఇంతమంది బ్రహ్మకుమార కుమారీలు ఉన్నారు. వీరి బ్రహ్మ ఎవరని కొందరు అడుగుతారు. వారికి ఆ మాత్రము తెలివి కూడా లేదు. అరే, ప్రజాపిత బ్రహ్మ అయితే ప్రసిద్ధమైన వారు. వారి ద్వారానే బ్రాహ్మణ ధర్మము స్థాపన అవుతుంది. బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు కూడా. తండ్రి పిల్లలైన మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేసి ఆ తర్వాత దేవతలుగా తయారు చేస్తారు. ఏవైతే కొత్త కొత్త పాయింట్లు వెలువడతాయో వాటిని తమ వద్ద నోట్ చేసి పెట్టుకునే అభిరుచి పిల్లలకు ఉండాలి. ఏ పిల్లలైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారో వారికి నోట్స్ రాసుకునే అభిరుచి ఎంతగానో ఉంటుంది. నోట్స్ రాసుకోవడం మంచిది. ఎందుకంటే ఇన్ని పాయింట్లు గుర్తు ఉండడం కష్టము. నోట్స్ రాసుకొని ఆ తర్వాత ఎవరికైనా అర్థం చేయించాలి. అలాగని రాసుకున్న తర్వాత మళ్ళీ ఆ నోట్స్ అలా పడి ఉండడం కాదు. కొత్త కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటే ఇక పాత పాయింట్లు రాసుకున్న కాపీలు అలా పడి ఉంటాయి. స్కూల్లో కూడా చదువుకుంటూ వెళ్తారు. ముందు తరగతి పుస్తకాలు అలా పడి ఉంటాయి. మీరు అర్థం చేయించేటప్పుడు చివర్లో ఇది అర్థం చేయించండి, మన్మనాభవ. తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. ముఖ్యమైన విషయము నన్నొక్కరినే స్మృతి చేయండి. దీనినే యోగాగ్ని అని అంటారు. భగవంతుడు జ్ఞానసాగరుడు, మనుషులు శాస్త్రాల సాగరులు. తండ్రి ఏమీ శాస్త్రాలను వినిపించరు. వారు కూడా శాస్త్రాలను వినిపించినట్లయితే ఇక భగవంతునికి మరియు మనుషులకు మధ్యన తేడా ఏముంది? తండ్రి అంటారు,
ఈ భక్తి మార్గపు శాస్త్రాల సారము నేను మీకు అర్థం చేయిస్తాను. ఈ మురళిని వాయించేవారు పామును పట్టుకున్నప్పుడు దాని కోరలు తీసేస్తారు. తండ్రి కూడా విషాన్ని త్రాగడం నుండి మిమ్మల్ని విడిపిస్తారు. ఈ విషము వలననే మనుషులు పతితులుగా అయ్యారు. దీనిని వదిలేయండని తండ్రి అంటారు, అయినా కానీ వదలరు. తండ్రి తెల్లగా తయారు చేస్తారు, అయినా కానీ పడిపోయి నల్ల ముఖము చేసుకుంటారు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని జ్ఞానచితిపై కూర్చోబెట్టేందుకు వచ్చారు. జ్ఞానచితిపై కూర్చోవడం ద్వారా మీరు విశ్వాధిపతులుగా జగజ్జీతులుగా అవుతారు. అచ్చా मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్, సదా సంతోషము ఉండాలి. మేము సత్యధర్మ స్థాపనకు నిమిత్తులము. స్వయంగా భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు. మా దేవీ దేవత ధర్మము చాలా సుఖాన్నిచ్చేటటువంటిది. 2వ పాయింట్, తోటమాలులుగా అయ్యి ముళ్లను పుష్పాలు వలె తయారు చేసే సేవను చేయాలి. పూర్తిగా పాలన చేసి అప్పుడు తండ్రి ముందుకు తీసుకురావాలి. కృషి చెయ్యాలి. వరదానము: పాత దేహాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోయే బాబ్దాదా యొక్క హృదయ సింహాసనాధికారి భవ. వివరణ: సంగమయుగి శ్రేష్ఠ ఆత్మల స్థానము బాబ్దాదా యొక్క హృదయ సింహాసనము. ఇటువంటి సింహాసనము పూర్తి కల్పములో లభించదు. విశ్వరాజ్యము లేక రాష్ట్ర రాజ్యము యొక్క సింహాసనమైతే లభిస్తూనే ఉంటుంది, కానీ ఈ సింహాసనము లభించదు. ఇది ఎంతటి విశాలమైన సింహాసనం అంటే దీనిపై నడవండి, తిరగండి, తినండి, పడుకోండి, అయినా కానీ సదా సింహాసనాధికారులుగా ఉండగలరు. ఏ పిల్లలైతే సదా బాబ్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారు ఈ పాత దేహము మరియు దైహిక ప్రపంచము నుండి విస్మృతులై ఉంటారు. దీనిని చూస్తూ కూడా చూడరు. స్లోగన్: హద్దులోని పేరు, గౌరవము, ప్రతిష్టల వెనుక పరుగు పెట్టడం అనగా నీడ వెనక పడడం వంటిది. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. ఎలాగైతే ఏదైనా కొత్త ఆవిష్కారమును అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడం ద్వారా చెయ్యగలరో అలాగే మీరు కూడా ఎంతగా అండర్ గ్రౌండ్లో అనగా అంతర్ముఖులుగా ఉంటారో అంతగా కొత్త కొత్త ఆవిష్కరణలను మరియు ప్రణాళికలను కనుగొనగలరు. అండర్ గ్రౌండ్లో ఉండడము ద్వారా ఒకటేమో వాయుమండలము నుండి రక్షణ లభిస్తుంది, 2 ఏకాంతము ప్రాప్తించిన కారణంగా మనన శక్తి కూడా పెరుగుతుంది, 3 ఏ రకమైన మాయా విఘ్నాల నుండైనా ఇది రక్షణ సాధనముగా అవుతుంది. ఓం శాంతి.